విశాఖ జిల్లాలో ఒక తెరిచి ఉంచిన మ్యాన్ హోల్లో ఒక వ్యక్తి పడిపోయాడు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. విశాఖలో ఒక మ్యాన్ హోల్ తెరిచి ఉంది. ఆ తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ని చూసుకోకుండా వెళ్ళిన ఒక యువకుడు అందులో పడిపోయాడు. 20 నిమిషాలకు పైగానే లోపల ఉండిపోయాడు. ఊపిరి కూడా ఆడక ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు పడ్డాడు, నరకయాతన అనుభవించాడు. కృష్ణరాయపురంలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ను తెరిచి క్లీనింగ్ పనులు చేసింది జీవీఎంసీ సిబ్బంది. మ్యాన్ హోల్ మూతను పెట్టకుండా నిర్లక్ష్యంగా జీవీఎంసీ సిబ్బంది వెళ్ళిపోయారు. తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ను చూడకుండా అందులో 35 సంవత్సరాల వ్యక్తి పడిపోయాడు. అతని అరుపులతో అక్కడ ఉన్న స్థానికులు అలర్ట్ అయ్యారు. 20 నిమిషాల తర్వాత అందరూ కలిసి లోపల ఉన్న వ్యక్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మ్యాన్ హోల్లో పడిన వ్యక్తిని బయటకు తీయడానికి జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ మ్యాన్ హోల్లోకి మరో వ్యక్తిని దించారు. తాడు సాయంతో ఆ లోపల ఉన్న వ్యక్తిని బయటకు తీశారు.